పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇండియాలో కూడా ఆ ఎఫెక్ట్ పడతా ఉంది. ఇక వంట నూనె రేట్లు 20 నుంచి 30 రూపాయలు పెరిగాయి. దాదాపు 170, 180 మధ్య రేట్లు అయితే కనబడతా ఉన్నాయి. చాలా వరకు వంట నూనెలు తీసుకుపోతున్నటువంటి వారిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద వంట నూనెలు ఇప్పుడు భయపెడతా ఉన్నాయి. ఆ వంట నూనెలకు సంబంధించినటువంటి భారీగా తీసుకుపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మాదాపూర్ డీమార్ట్ ఒక షాపింగ్ మాల్ వద్ద ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అధికంగా వంట నూనెలను తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. 1, 2, 3 తీసుకునేటువంటి వాళ్ళు సైతం ఈ రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో చాలా ఎక్కువగా తీసుకుపోతున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ మేనేజర్ కూడా చెప్తా ఉన్నారు. స్టోర్ మేనేజర్ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు. దాదాపు 5 కంటే ఎక్కువ కావాలన్నటువంటి వాళ్ళకి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వట్లేదు. వారికి కేవలం ఏదైనా ఇన్విటేషన్ కార్డు వాళ్ళు చూపించినట్టు ఏది ఉంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తేనే 5 లీటర్ల కంటే ఎక్కువగా ఇస్తున్నామనేటువంటి మాట అయితే వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ కస్టమర్లు చాలామంది ఇక్కడ ఆయిల్ బై చేస్తూ ఉన్నారు. వారితోని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ గోల్డ్ ర్యాంప్ ఆయిల్ తీసుకున్నట్టున్నావు కదా, గతంతో పోలిస్తే ఎంత రేటు పెరిగింది? ఏమైనా గమనించినావా? ఇప్పుడైతే ఆయిల్ బాగా రేటు పెరిగింది. ఒకటేసారి 25 రూపాయలు పెరిగింది 1 లీటర్ పైన. ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది మధ్య తరగతి వాళ్ళకైతే. ఇది వచ్చిన తర్వాత తెలిసిందా, రాకముందే ఆ ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమన్నా లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ప్రస్తుతానికి మేము ఇక్కడ షాపింగ్ బిల్లింగ్ టైంలోనే చూసాము. అంతకుముందు మాకు తెలియదు. ఇది అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. మరి అది గవర్నమెంట్కి తెలుసా లేదనుకో వీళ్ళే పెంచారనేది మనకు క్లియర్గా తెలీదు. అది ఏంది అనేది ఇంకా గవర్నమెంట్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎఫెక్ట్ చాలా ఒకటేసారి 25 రూపీస్ అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బందే ఉంటుంది. ఇక్కడ ఏమన్నా రిస్ట్రిక్షన్ పెట్టారా? అంటే 4 ఇస్తాము, 3 ఇస్తాము, 5 ఇస్తాము అన్నట్లు ఏమైనా పెట్టారా? మీరు తీసుకున్నటువంటి అన్నిటికీ అక్కడ ఓకే ఉందా? లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎంతైనా తీసుకోవచ్చు. కానీ రేట్ మాత్రం 25 రూపీస్ 1 లీటర్ పైన పెరిగింది ఒకటేసారి. అండ్ కందిపప్పు పైన కూడా ఒకటేసారి 40 రూపీస్ పెరిగింది. కందిపప్పు పైన కూడా బాగా పెరిగింది. ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఈ షాపింగ్ లో? అదే ఇంకా ఆల్మోస్ట్ అయితే పెరగడం అయితే పెరుగుతున్నాయి కానీ తగ్గడం మాత్రం తగ్గట్లేదు అసలు. ఒకటేసారి ఇంత 40% కందిపప్పు అంటే మామూలు విషయం కాదు. 40% పెరిగిందని అనుకుంటా ఉన్నారు. మరి నేను ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏమో అని అనుకుంటున్నాను నేనైతే. మేబీ అంత నాకు కూడా ఐడియా లేదు. ఇంకొంతమంది ఉన్నారు ఇక్కడ. డైరెక్ట్గా ఇక్కడ దాదాపు ఒక పెద్ద డబ్బానే తీసుకెళ్తున్నటువంటి ఆయిల్ మనం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ఉన్నటువంటి రేట్ కంటే చాలా పెరిగిందని చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, అంతకుముందు కొనేదా ఇదే ఆయిల్ డబ్బా? మీరు ఇదే తీసుకునేది వాళ్ళని. ఉండేది కాస్ట్ అప్పుడు 21 లేదా 22 చేంజ్ ఉంది. ఇప్పుడు ఎంత అయింది మరి? 26, 50 అయిందండి. అంటే 400, 350 పెరిగినట్టు. ఇది తెలుసా మీకు? ముందే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా? మరి తెలుసు. ఎక్కడ చూసారు? అంటే సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతుంది కదా ప్రజెంట్, చూసాను. ఎట్లా అనిపిస్తుంది మరి రేట్లు పెరుగుదల చూస్తూ ఉంటే? అన్నిటి మీద పెరిగినట్టున్నది. ఇక్కడ మీరు తీసుకున్న ప్రతి దాని మీద పెరిగినట్టుంది కదా? అవును, పెరిగిందండి. ఎంత పెరిగినాయి అబ్జర్వ్ చేసారా? అంత చేయలేదు, కాకపోతే ఒక 10% పెరిగింది అప్రాక్సిమేట్లీ. ఈ ఆయిల్ డబ్బా సాధారణంగా ఇప్పుడు మీరు గతంలో కొన్నదానికి ఇప్పటికి ఎంత పెరిగిందంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఒక 4 అంటే బిఫోర్ దానికి ఒక 2000 అంటే 600 పెరిగింది. 2000 ఉండే, 1900, 2000 ఉండే మేము తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక 600 పెరిగింది. ఎక్కువ 600 పెరిగింది. ఇది ముందు ఇంకా పెరుగుతుంది అంటున్నారు. మరి ఎట్లా ఉంటారు? అది పబ్లిక్ అది మన గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం. అంతే. ఎస్, ఇది ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పెరుగుదలను అయితే ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా వరకు ఈ ఆయిల్ సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అన్ని నిత్యావసర సరుకుల పైన కూడా రేట్లు పెరిగాయన్నటువంటి మాటను అయితే వారు చెప్తా ఉన్నారు. అన్న, ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నారా ఇక్కడ? ఏమైనా రేట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. నిజమేనా? అది పెరిగినాయి. ఇంతకుముందు కాడికి ఇప్పుడు పెరిగినాయి రేట్లు. అబ్జర్వ్ చేశారా మీరు? చేస్తూనే ఉంటాం, వస్తుండగా వారానికి ఒకసారి. ఇప్పుడు ఇన్ని తీసుకున్నారు కదా, వీటన్నిటిపైన ఎంత ఎక్కువ అయి ఉండొచ్చు మీ అంచనా? ఇంతకుముందు అయితే 100 రూపాయలు, 110 రూపాయలు ఉండేది. 143 అయింది. ఇప్పుడు 143 అయింది. కొన్ని ఇంకా పెరిగినాయి, మనం తక్కువలో చూసి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు నెలకి ఎన్ని వాడతారు మీరు ఇవి మొత్తం? అది ఇంట్లోకి అయితే ఎక్కువ పడతాయిలే కానీ తగ్గించుకుని వాడుకోవటం. ఇప్పుడు మీకు ముందే తెలుసా ఇది పెరుగుతున్నాయని తెలుస్తుంది కదా, యుద్ధం వల్ల ఇలా పెరుగుతున్నాయి. గ్యాస్ దొరకట్లేదు, అన్ని పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి.
ఇది నెలకు మీరు కొనేయాన్ని తీసుకుపోతున్నారా లేకపోతే ఇంకా పెరిగిద్దేమో అనే భయంతో ఇంకేమైనా ఎక్కువ తీసుకుపోవడం? వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, మనిషికి 5-6 కాడికి ఇవ్వట్లేదు. 5-6 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఎఫెక్ట్ అంతా చూస్తా ఉంటాం? యుద్ధం వల్ల ఏముండదు, మనకు అన్ని తెలిసిందేగా. ఇప్పుడు ఇక్కడ తయారైతే ఓకే, కొంత తగ్గుతాయి. దూరం నుంచి బయట నుంచి వచ్చే కాబట్టి కొద్దిగా రేట్లు పెరుగుతుంటాయి. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఆయిల్ కోసం వేసినట్టున్నారు కదన్నా మీరు? ఓన్లీ ఆయిల్ ఆయిల్ కోసం. ప్రతి ఇప్పుడు ఎట్లా ఎప్పటికి తీసుకెళ్తా ఉంటారా? వస్తారు. రేట్లు పెరిగినాయని ఇంకో 2-3 ఎక్కువ అట్లా తీసుకుంటారు. ఏం లేదు, ఇంకా మనమే ఆపుతాం వాటిని. పెరిగే వాటిని మనమేం ఆపలేములే, కానీ తప్పదు, వాడుకోవాలి అట్లా. ఇది పరిస్థితి. ప్యానిక్ బయింగ్ అనేది కూడా కొంత మేరకు మనకైతే కనబడతా ఉంది. ఒక్కొక్కరు 5-6 తీసుకుపోతున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు ఈ యొక్క విషయంలో మాత్రము ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఇంకొంతమంది కస్టమర్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆయిల్ రేట్ పెరుగుదలకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. కొంతమంది ప్యానిక్ బయింగ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఆయిల్కు సంబంధించినటువంటి సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఒక లిమిట్ అయితే పెట్టామంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మేనేజర్, ఈ షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి మేనేజర్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి డబ్బాలకు సంబంధించి కూడా 400-500 రేటు పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆయిల్ ఎంత పడింది? గతంతో పోలిస్తే ఎంత పెరిగింది మీకు? 200 నుంచి 300 రూపాయలు పెరిగింది. 2150 రూపాయలు ఉండేది 2600 రూపాయలు దాకా వచ్చింది. 2490 అంటే లెక్క 300 దాకా పెరిగింది. తెలుసా ఇది పెరిగిందనే విషయం తెలుసా మీకు? తెలియదు మాకు. ఇంతకుముందు చూసినప్పుడు ఆ బోర్డు, ఇప్పుడు ఈ బోర్డు ఉంది. ఇంకేం చేయాలా, తీసుకొని పోతుంది, తప్పదు. ఇంకా పెరిగిద్దని అంటా ఉన్నారు కదా, అది ఏమో ముందరగా ఏమో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికంటే అది తెలియదండి. ఇప్పుడు ఏమో వచ్చినాము, నిత్యావసరం తీసుకుంటున్నాం, పోతున్నాం, అంతే. ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇది ఆ పరిస్థితి. ఇంకా నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఆయిల్కు సంబంధించి కూడా ఒక్కొక్క కంపెనీ 1 లీటర్ 1 కిలో పైన 20 రూపాయలు 30 రూపాయలు పెంచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.